ప్రవిష్టాని ప్రజాతేషు నతేష్వహం. ఆకాశాలు అగ్నిభూతములు కింద మొదలగు చిన్న భూతములలో ప్రవేశించడం లేదని చెప్పవచ్చు. అనగా ప్రవేశించినట్లు కనబడుతున్నవి, కానీ వారికన్నా ఇవి వేరు కావున ప్రవేశించుట ఎందే లేదు. అట్టే నేనే నారాయణుడను. ఈ భూతములలో ప్రవేశించి ఉన్నదే ఏదనగా నాకంటే వేరుగా ఏ వస్తువు లేదు కదా. ఈ జగమంతయు నేనున్నందునే పరమ సత్యము, నాకంటే భిన్నంగా ఉన్నదనుగా వంటి అసత్యము. ఇంటింటి భగవద్గీత పారాయణాన్ని మనము స్వచ్ఛందంగా ఇప్పటికీ 32 సంవత్సరాలు ఏకదాటిగా ఈ భగవద్గీత రామాయణపేటలో జరిగింది. మా గురువు విశ్వనాథ శర్మ గారు, ఆయన తర్వాత ప్రహ్లాద శర్మ, తర్వాత ఇప్పుడు ఇంటింటి భగవద్గీత పారాయణాన్ని మా సభ్యులు అందరి సమ్మతంతో చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇంటింటి భగవద్గీత పారాయణాన్ని స్టార్ట్ చేయాలని ప్రతి ఇంట్లో వచ్చి మన సభ్యులు గీతా సభ్యులు కాకుండా వేరే సభ్యులు ఒక 2 రోజుల ముందు తెలిపితే వారి ఇంటికి పోయి మేము గీతా పారాయణాన్ని సద్వినియంగా చేస్తున్నాం కాబట్టి గమనించగలరు. ఇది సదుద్దేశంతో చేసేది. మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు గట్టినే తలపెట్టబోయి. ఈ యొక్క భగవద్గీత పారాయణాన్ని స్వచ్ఛందంగా సప్త రజస్తమో గుణములతో కూడుకున్న భగవద్గీత మంచిని పెంచుతుంది. భగవద్గీత మన ఆచరణలో బాగుంటుంది. కానీ ప్రతి సభ్యుడు ఈ భగవద్గీత పారాయణాన్ని వినియోగించి సద్వినియోగం చేసుకొని అందరూ చేయాలని 25 వారాలు చేయాలనుకున్నాము. ఇప్పటికి 13వ వారం అయిపోయింది. రేపటి 14వ వారం కృష్ణహరి అన్నం జనార్దన్ గారిది ఉంది కాబట్టి గమనించి ప్రతి సభ్యుడు ఆయన ఇంటికి వచ్చి ఈ యొక్క భగవద్గీత ఇంటింటి పారాయణాన్ని దిగ్విజయం చేయాలని మనవి. శ్రీ గోపాలకృష్ణ భగవానికి. రామాయణ పట్టణంలో భగవద్గీత ఇంటింట కార్యక్రమం జరుగుతున్నాం. చాలా సంతోషకరం. మరి మన పట్టణంలో భగవద్గీత జరగడం కూడా ప్రతి ఒక్కరికి సంతోషకరం. మరియు భగవద్గీత అనేది మన ప్రతి ఒక్క చిన్నపిల్లలకు కానీ మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మన పిల్లలకు భగవద్గీత నేర్పినట్టయితే పిల్లలు భవిష్యత్తులో కూడా చాలా బాగుపడతారు. వాళ్ళు చిన్న సమస్యల వల్లనే వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది, చిన్న సమస్యల వల్లనే. మరి అదే భగవద్గీత చదివినట్లయితే దారి చూపిస్తుంది. మరి ఈ భగవద్గీత అనేది ఇంకా ప్రచారమే. ప్రతి ఇంటింట వారానికి ఒకసారి రోజు ఇక్కడ జరుగుతున్నందుకు కూడా చాలా సంతోషకరం. ఆకాశాలు అగ్నిభూతములు కింద మొదలగు చిన్న భూతములలో ప్రవేశించడం లేదని చెప్పవచ్చు. అనగా ప్రవేశించినట్లు కనబడుతున్నవి, కానీ వారికన్నా ఇవి వేరు కావున ప్రవేశించుట ఎందే లేదు. అట్టే నేనే నారాయణుడను. ఈ భూతములలో ప్రవేశించి ఉన్నదే ఏదనగా నాకంటే వేరుగా ఏ వస్తువు లేదు కదా. ఈ జగమంతయు నేనున్నందునే పరమ సత్యము, నాకంటే భిన్నంగా ఉన్నదనుగా వంటి అసత్యము.